తనికెళ్ళ భరణి గారు జగన్నాథపురం వెస్ట్ గోదావరి జిల్లాకి చెందిన ఆయన ఒక కవిగా, యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా, కామెడియన్గా ఆయన చాలా సుప్రసిద్ధులు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పూర్వీకులు విశ్వనాథ సత్యనారాయణ గారు, అలాగే దివాకర్ల వెంకట అవధాని గారు ఆయనకి తాతలు వరుస అవుతారు. అలాగే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు గొప్ప పోయెట్టు, ఆయనకి ముత్తాత అవుతారు. ఆయన చాలా బాగా తెలుగు, తమిళ్ మాట్లాడగలరు. ఆయన శివుడు గురించి చేసిన స్తుతి చాలా అద్భుతంగా అందరినీ రీచ్ అయ్యింది. అండ్ భగవద్గీతని ఆయన చాలా అద్భుతంగా చెప్పగలరు. రాళ్లపల్లి గారితో పరిచయం ఉంది తనికెళ్ళ భరణి గారికి. తనికెళ్ళ భరణి గారి చదువు అయిపోయిన తర్వాత రాళ్లపల్లి గారి సాయంతో ఆయన ఇండస్ట్రీ ఎంటర్ అయ్యారు. స్మాల్ డైలాగ్స్ రాస్తూ మరియు కొన్ని రైటర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. రాళ్లపల్లి గారి ఇంట్లోనే ఆయన అప్పట్లో ఉంటూ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఆయనకి ఫస్ట్ లేడీస్ టైలర్ మూవీతో బ్రేక్ వచ్చింది. ఫస్ట్ రాసిన మూవీ కంచు కావ్యం అయినా సరే కూడా లేడీస్ టైలర్ బ్రేక్ ఇచ్చింది. శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్స్ ట్రూప్, చెట్టు కింద ప్లీడర్, స్వర్ణ కమలం, శివ, సీను, వాసంతి లక్ష్మి ఇలాంటి వాటిల్లో ఆయన రాసిన డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. శివ టైంలో రామ్ గోపాల్ వర్మ గారు ఆయన్ని ఒక యాక్టర్గా పరిచయం చేశారు. అండ్ అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఆయన చాలా పాపులర్ యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన పెళ్లి చేసుకున్న ఆవిడ పేరు దుర్గా భవానీ. వాళ్ళిద్దరిది అన్యోన్యమైన దాంపత్యం. ఆయన ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆయన సొంత మేనమామ కూతురే. తల్లికి చెప్పే లోపలే తల్లి ఆ అమ్మాయితో ఫిక్స్ చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆయనకి 2 పిల్లలు, తేజ అండ్ సౌందర్య లహరి. ఆయన హైదరాబాద్లో ఉంటారు. అండ్ ఆయనకి చాలా నంది పురస్కారాలు వచ్చాయి. సముద్రం సినిమాకి బెస్ట్ విలన్గా, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా నువ్వు నేనుకి, మరియు మిథునం సినిమాకి రైటర్గా అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఆయన చాలా పబ్లిష్ చేసిన వాటికి లిటరరీ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆయన చాలా బుక్స్ కూడా పబ్లిష్ చేశారు అండ్ ప్లేస్ అండ్ డ్రామాస్ కూడా రాశారు. ఆయన రాసిన పాటలు అద్భుతం, అమోఘం అండ్ ఆ పాటలు వరల్డ్ వైడ్ పబ్లిష్ అయ్యాయి. అదే కాకుండా ఆయన స్పిరిచువల్గా కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆట గలరా శివ అనే సాంగ్ ఎంత అద్భుతంగా ప్రచారమైందో అందరికీ బాగా తెలుసు. శివుడి భక్తుడు ఆయన అండ్ రోజు శివ పూజ చేస్తారు వాళ్ళ ఇంట్లో.